ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు ప్రపంచం విడిచి వెళ్ళిపోవలసిందే. అయితే సంతోషంగా పోయేది నేర్చుకోవాలి అంటారు యోగులు. ఆనందంగా ఈ ప్రపంచం విడిచిపోవాలి అంటారు. అది అంత సులభమా? సచ్చేదానికి, సంతోషంగా సచ్చేదానికి ఎవరైనా ఇష్టపడతారా? దీనికి సాధన కావాలి, ప్రాక్టీస్ కావాలి. దీనికి జీవితం యొక్క సత్యమును తెలుసుకుంటే, పారమార్థిక మార్గంలో పయనిస్తే, సాధన చేస్తే వాడు నిజంగా సంతోషంగా సచ్చేదానికి సిద్ధమవుతాడు. అందుకే కబీర్ దాస్ అంటాడు, కబీరా జబ్ హమ్ పైదా హుయే జగహస హమ్ రోయే. కబీరా జబ్ హమ్ పైదా హుయే జగహస హమ్ రోయే, ఐసీ కర్నీ కర్చలో హమ్ హసే ఔర్ జగ్ రోయే. మేము ప్రపంచానికి వచ్చినప్పుడు, కబీరా జబ్ హమ్ పైదా హుయే పుట్టినప్పుడు, జగ్ హసే మా బంధువులు, తల్లిదండ్రులు, ఆత్మీయులు అంతా నవ్వుతారు, సంతోషపడతారు. హమ్ రోయే, ఎవరు నవ్వుకుంటూ ప్రపంచానికి రావు, కెవ్వని కేకేసే వస్తాడు. హమ్ రోయే, జగ్ హసే హమ్ రోయే. అయితే పోయేటప్పుడు ఎట్లా పొమ్మంటాడు కబీర్ దాస్, ఐసీ కర్నీ ఖర్చలో హమ్ హసే ఔర్ జగ్ రోయే. మేము నవ్వుతూ ప్రపంచాన్ని ఇచ్చిపోవాలి, జగమంతా ఏడవాలి. ఏమంటే ఎటువంటి ఉత్తముడు పోతున్నాడే, ఎటువంటి మహానుభావుడు పోతున్నాడే, ఎటువంటి మహాత్ముడు వెళ్ళిపోతున్నాడే అంటే జగమంతా ఏడవాలి. మనం నవ్వుతూ మన ప్రయాణం, తిరుగు ప్రయాణం సాగించాలి. ఆ రీతిగా బ్రతకాలి అంటాడు కబీర్ దాస్. ఇది అంత సులభం కాదు. ఎందుకు సులభం కాదు అంటే, మనకు ప్రపంచ వస్తువుల మీద, వ్యక్తుల మీద మమకారం ఎక్కువగా పేర్చుకున్నాం. మనం ప్రపంచ వస్తువుల పైన, వ్యక్తుల పైన మమకారం ఎక్కువగా ఉంది కాబట్టి పోయేటప్పుడు అంత ఆనందంగా, సంతోషంగా పోము. ఏదో ఒక మమకారం లోపల దాగి ఉంది. చిన్నప్పుడు నేను కథలు వినేవాడిని. ఒకానొక రాక్షసుడంట, ఆ రాక్షసుని చంపేదానికి రాజకుమారుడు వస్తాడు. వాణ్ణి ఎన్ని రీతులుగా చంపినా వాడు చనిపోడంట. చేతులు నరికినా చేతులు వచ్చి అతుక్కుంటున్నాయి, కాళ్ళు నరికినా కాళ్ళు వచ్చి అతుక్కుంటున్నాయి, శిరస్సు ఛేదించినా మళ్ళా వచ్చి అతుక్కుంటుంది. రాజకుమారునికి ఆశ్చర్యం అవుతుందంట, ఎలా చంపాలి ఈ రాక్షసుని అని. వాని దగ్గర అత్యంత సన్నిహితులుగా ఉండే వాళ్ళ దగ్గరగా ఆ గుట్టు కనుక్కుంటాడు. ఏమంటే ఆ రాక్షసుని యొక్క ప్రాణం ఒక చిలుకలో ఉంది అని. ఎట్లో కష్టపడి ఆ చిలుక ఉండే చోటికి చేరుకుంటాడు. ఆ గూటిలోని చిలుకను తీసుకుంటాడు, దాన్ని కాళ్ళు విరుస్తాడు, రెక్కలు విరుస్తాడు, దాని గొంతు పిసికి చంపేస్తాడు దాన్ని. వెంటనే ఆ రాక్షసుడు చనిపోతాడు అక్కడ. ఇది చిన్నప్పుడు నేను విన్న కథలు. ఇప్పటికీ ఈ కథ నిజంగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క ప్రాణం మన చేతుల్లో లేదు, మనలో లేదు. కొందరి ప్రాణాలు వాళ్ళ ఫ్యాక్టరీలో ఉంటాయి, కొందరి ప్రాణాలు వాళ్ళ కొడుకు మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు బిడ్డ మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు చెల్లెలి మీద ఉంటుంది, కొందరి ప్రాణాలు ప్రియమైన భార్య మీద ఉంటుంది. వాళ్ళకి ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువైందంటే వీడు వస్తాడు. భార్య మూర్చొచ్చి పడిపోయింది అని విన్న తక్షణం వీడు పడిపోతాడు. బిడ్డకి ఏమైందంటే వీనికి అయిపోతుంది. ఎందుకంటే ప్రాణం వీనిలో లేదు, దాంట్లో ఉంది. రాక్షసుని కథలో చెప్పినాను కదా, ఆ రీతిగానే ఉంది. ఇదే మమకారం. మమకారం దీన్ని జయించాలి అంటాడు. కొద్ది కొద్దిగా మమకారాన్ని తక్కువ చేసుకుంటూ రావాలి జీవితంలో. ఏ మమకారము లేని నాడు వైరాగ్యముతో సాధన చేసినటువంటి ధీరుడు ఆనందంగా వెళ్ళిపోతాడు.